అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఆస్తులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. నరహరికి సంబంధించిన బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేశారు. శాలిబండ్ కెనరా బ్యాంక్ లాకర్లో 1.5 కోటి నగదు లభ్యమైంది. లాకర్లలో నోట్ల కట్టలు చూసిన ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. మరో 2 లాకర్లను కూడా తెరుస్తామని చెబుతున్నారు. ఇప్పటికే నరహరి ఇంట్లో 1,54,00,000 నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు అకౌంట్లలో మొత్తంగా 5 కోట్ల నగదును సీజ్ చేశారు. దాదాపు ఏసీబీ చెందిన ఒక 20 మంది ఆఫీసర్లు చెట్టులాట్లోనే సో ఇక్కడ దాదాపు 10 చోట్ల కూడా ఏసీబీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆఫీసర్లు అయితే రైట్లో పడుకుంటున్నారు. సో ఇక్కడ చూసిన దాదాపు 30 లక్షల వరకు అక్రమాస్తుల కేసులో సర్వీస్ సెటిల్మెంట్ ల్యాండ్స్ అండ్ రికార్డు డిప్యూటీ డైరెక్టర్ నరహరికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. నరహరి ఇంటితో పాటు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించి సుమారు 100 కోట్లకు పైగా అక్రమార్జన గుర్తించారు. సోదాలో 1.5 కోటికి పైగా నగదు, 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. అలాగే బ్యాంక్ డిపాజిట్లు, లాకర్లు, భూములు, ఇతర ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. లిఖిత. చిరంజీవి, ఇప్పటికే ఏసీబీ అధికారుల దూకుల్లో భాగంగా తిమింగలం చిక్కిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తిమింగలం తన ఇంట్లోనే దాదాపుగా 1.50 కోట్ల రూపాయల నగదు, అంతేకాకుండా 1.5 కేజీన్నర బంగారం, 8 కేజీల వెండి వస్తువులను అయితే స్వాధీనం చేసుకోవడంతో పాటు కీలకమైన డాక్యుమెంట్స్, అంతేకాకుండా భూ వ్యవహారానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా ఆ పత్రాల్లోని విలువకు సంబంధించి కూడా అంచనా వేసిన సమయంలో దాదాపుగా 100 కోట్లకు పైగానే వాటి విలువ ఉంటుందంటూ కూడా గుర్తించిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అతన్ని రిమాండ్కు కూడా తరలించడం జరిగింది. అయితే అంతేకాకుండా అతని లాకర్లను కూడా ఈరోజు తెరవడం అయితే జరిగింది. ఇందులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ లాకర్లలో చూసుకున్నట్లయితే దాదాపుగా 1.55 కోట్ల రూపాయల డబ్బు కట్టలు అందులో ఉండడంతో పూర్తి స్థాయిలో ఇతని సంపాదన ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. మరికొన్ని లాకర్లను కూడా త్వరలోనే ఓపెన్ చేస్తామంటూ చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ఇంట్లోనూ అలాగే వీళ్ళు ఏదైతే సెర్చ్ చేసిన ఈ యొక్క 10 ప్రాంతాల్లో కావచ్చు దాదాపుగా 150 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు, నగదు బయటపడడం అయితే జరిగింది. కేవలం ఈ సౌదాల్లో మాత్రమే ఇంత బయటపడితే ఇంకా లోతుగా విశ్లేషిస్తే ఇంకా ఎంత అమౌంట్ బయటపడే అవకాశాలు ఉన్నాయో అని చెప్పేసి అధికారులు ఆలోచన చేస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. మరో 2 లాకర్ల వ్యవహారం కూడా త్వరలోనే బయట పెడతామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అయితే అధికారులు చేస్తున్న ఈ యొక్క తనిఖీలలో చాలా వరకు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు 100 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టడం కావచ్చు, ఇళ్లల్లో కూడా లెక్కకు మించి డబ్బులు పెట్టుకోవడం, వీళ్ళంతా కూడా అవినీతి ఆస్తులు అనే విషయం ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలోనైతే వారిని అరెస్టు చేయడం కావచ్చు, ఈ నేపథ్యంలో రిమాండ్కు తరలిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కానీ ఇటు ఒకవైపు ఏసీబీ అధికారులు ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం కావచ్చు, వారిపైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కొంతమంది అధికారులు మాత్రం ఇంకా ఈ లంచాల గోల ఆపడం లేదని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా కూడా ఇవి కొనసాగుతున్న స్థితి అయితే కనిపిస్తుంది. వీరిపైన కఠిన చర్యలు తీసుకొని సకాలంలో జరగాల్సిన పనులు, ఎవరికైతే న్యాయంగా అందాల్సిన నిధులు కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, వాటిని అందే విధంగా చేయాలంటూ కూడా నెటిజన్స్ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులు మారి వారి యొక్క పనితీరును కూడా మార్చుకోవాలంటూ కూడా కోరుకుంటున్న స్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు మరికొన్ని తిమింగలాలను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ చెప్తున్నారు. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఇప్పటికే విస్తృత తనిఖీలు, అంతేకాకుండా స్ట్రింగ్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఈ కేసులన్నిటికీ సంబంధించి వారి వద్ద ఉన్న ఒక లిస్టు ప్రకారం అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతాల్లో అయితే ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా, అందులో భాగంగానే ముందు అంజతో ఏదైతే వాళ్ళు ముందస్తు ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక సిద్ధమైన తర్వాత పక్కాగా ఇన్ఫర్మేషన్తోనే వాళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్ళడం కావచ్చు, అక్కడున్న ఆయా ప్లేసెస్లో రైడ్స్ చేయడం, అంతేకాకుండా ఇప్పటికే బయటపడిన అమౌంట్ అంతాన్ని కూడా సీజ్ చేసి ప్రభుత్వానికి అప్పగిస్తున్న స్థితి ఇక్కడ నెలకొంది. ఇంకొద్ది రోజుల్లో కూడా భారీ తిమింగలాలు, అంతేకాకుండా వారికి సహకరిస్తున్న అధికారులకు సంబంధించిన వివరాలు కూడా బయట పెడతామంటూ చెప్పుకొస్తున్న స్థితి ఇక్కడ నెలకొంది.